హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కుట్టి అండ్ నానీస్ లైఫ్ స్టైల్. సో, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం యాజ్ యూజువల్. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఇదైతే వినాయక చవితి వ్లాగ్ అండి. యాజ్ యూజువల్ మనమైతే ఎంట్రన్స్‌తోనే స్టార్ట్ అవుతాం కదా! సో, ఫుల్లు వర్షాలండి. సో, అర్లీ మార్నింగ్ లేచి తుడిచి ముగ్గు పెట్టాను. ఫుల్ అసలు వైజాగ్‌లో వినాయక చవితి ముందు నైట్ వరకు ఫుల్ రైనింగ్, అసలు బయటికెళ్ళి ఏమైనా తెచ్చుకోవడానికి కూడా వీల్లేనంతగా పడిందనమాట. సో, ఆ రోజు 9:30కి వెళ్ళి అసలు చాలా వస్తువులు దొరకలేదు. 9:30కి వెళ్ళి పూజకు కావాల్సిన సామాన్లు అది తెచ్చేసుకున్నాము. అండ్ నైటే కొన్ని మార్నింగ్ కావాల్సిన ప్రసాదాలకి ఏవైతే మినిమమ్ కావాలో అవైతే నానబెట్టేసుకున్నానండి. అండ్ ఇంక మార్నింగ్ లేచి యాజ్ యూజువల్ తెలిసిందే కదా! ఇంక బాతింగ్ చేసేసి ఇంకా దేవుడికైతే ప్రసాదాలు చేయడానికైతే ఇంకొచ్చేసాను. ఇంకా సింపుల్‌గా చేసుకున్నామండి. సో, ఇంకెవరు లేరు. ఇంకా అందరు ఫెస్టివల్ కాబట్టి ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు చేసుకుంటారు. ఇంకా వీధుల్లో అన్నదానాలు ఇంకా ధూమ్‌ధామ్‌గా చేస్తుంటారు కాబట్టి పెద్దగా నేను ప్రసాదాలైతే కూడా తక్కువ చేశాను వేస్ట్ అయిపోతాయని. సో, ఫైనల్‌గా ప్రసాదాలైతే కంప్లీట్ చేసేసుకున్నాను. సింపుల్‌గా పాయసము, వడ, ఉద్దిపప్పుతో వడ అండ్ ఇంకేం చేశాను, లడ్డు అయితే చేశానండి ఈసారి స్పెషల్‌గా. సో, ప్రాసెస్ అయితే తీయలేదు. సో, జస్ట్ ట్రై చేశాననమాట. అలాగా వచ్చింది. అండ్ ఇంక ఫైనల్‌గా ప్రసాదాలైతే కంప్లీషన్ అయిపోయాక ఇంక దేవుడి డెకరేషన్‌కి అయితే వెళ్ళిపోయాను. ఎందుకంటే 11:30కి పూజ చేసుకుంటే బాగుంటుందని చెప్పారు. సో, ఆలోపు అన్నీ రెడీ చేసేసుకుందామని. సో, ఆల్మోస్ట్ 9:30కి అలా రెడీ చేసుకునేసామండి. అన్నీ కూడా నీట్‌గా దేవుడికి కావాల్సినవన్నీ కూడా నీట్‌గా డెకరేట్ చేసేసుకున్నాను. అండ్ సింపుల్‌గా నేను మా ఆయన రిత్విక్ అయితే వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. అండ్ ఈసారి వాళ్ళ ఆఫీస్‌లో కూడా పెట్టాలనుకున్నాము. లాస్ట్ మూమెంట్ వరకు అనుకోలేదనమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్లానింగ్‌తో ఇంక అక్కడ కూడా పెట్టాల్సొచ్చింది. సో, అది కూడా ఈ వీడియోలో వస్తది చూడండి. సో, ఫైనల్‌గా నాకు వచ్చినట్టు డెకరేషన్ అయితే చేసేసుకున్నాననమాట. సింపుల్‌గా ఇంకా వినాయకుడికి అతి ప్రీతిమైంది తెలిసిందే కదా! పత్రి అంటే మనం ఏ ఆకులతో పూజించినా వద్దండనమాట. సో, నాకు దొరికిన ఆకులన్నీ తెచ్చి పెట్టేసుకున్నాను. ఇంకా గరిక, ఇంక నార్మల్ ఫ్రూట్స్, నైవేద్యాలు. సో, అతను భోజన ప్రియుడు కాబట్టి మనం ఏది పెట్టాలా, ఏది పెట్టకూడదా అని డౌట్ లేకుండా ఏ ఫుడ్ మన దగ్గర ఉంటే ఏ ప్రసాదం పెట్టినా కూడా స్వీకరిస్తాడనమాట వినాయకుడు. ఎందుకంటే అందరికి తెలిసిందే భోజన ప్రియుడు కాబట్టి. సో, అలాగా నాకు వచ్చిన ప్రసాదాలతో నాకు తెలిసిన పద్ధతిలో అయితే నేను దేవుడినైతే పెట్టేసుకున్నాను. ఇంక మా వాడికి కూడా చదువు బాగా రావాలని బుక్స్ అయితే పెట్టేశాను. వినాయక చవితి అంటే మనకి చిన్నప్పుడు గుర్తొస్తుంది. ఎన్ని బుక్స్ ఉంటేనే మేమైతే అన్ని బుక్స్‌కి వెళ్ళి పెట్టేసి ఇంకా అక్కడ పెడితే మొత్తం నాలెడ్జ్ అంతా మనలోకి వచ్చేస్తుందన్న ఫీలింగ్ ఉండేది అప్పుడు. పూజ చేయకపోతే ఏదో నెగెటివ్ వైబ్ ఉండేది. బుక్స్‌కి పూజ చేయలేదు అంటే అదేదో నెగెటివ్ వైబ్ ఉండేది. సో, అది గుర్తొచ్చిందనమాట. ఈ పిల్లలు ఇప్పుడు ఆచరిస్తారో లేదో తెలీదు కానీ అప్పుడు మా నాన్న వాళ్ళందరూ కూడా అన్ని బుక్స్ ప్రతిదీ ఏ బుక్ ఉందో ఒకటి కూడా మిస్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఫార్మాలిటీకి ఏదో ఒకటి రెండు పెడుతున్నాం. అప్పుడు మేము అలా కాదు. సో, ఏ టు జెడ్ మేము తీసుకెళ్ళే బ్యాగ్‌తో సహా ఏ టు జెడ్ అన్నీ తీసుకెళ్ళి పసుపు కుంకుమ పెట్టేసి దేవుడి ముందు పెట్టేసేవాళ్ళం అనమాట. సో, ఫైనల్‌గా మాకైతే మంత్రాలు నాకు తెలిసిన చిన్న శ్లోకాలు చదువుకొని ఇంకా టీవీలో దేవుడికి సంబంధించిన పూజ ఇదైతే పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసాం. అప్పటికి లేట్ అయిపోయింది. మా బాబు టిఫిన్ తినలేదు. మా ఆయన టిఫిన్ తినలేదు. నాతో పాటు అలాగే పోయారనమాట పాపం. సో, ఇంక నేనైతే పూజ స్టార్ట్ చేసేసాను. సో, పూజ వరకు మ్యూజిక్ యాడ్ చేశాను. అగైన్ ఐ విల్ స్టార్ట్ వాయిస్ ఓవర్. సో, వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి.
సో మొత్తానికి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నార్మల్ దేవుడి పూజ చేసేసుకున్నాను అండ్ వినాయక పూజ కూడా చేసేసుకున్నాను అనమాట. ఫైనల్గా మా బుజ్జి గణపయ్య ఇలా ఉన్నాడండి. ఎలా ఉన్నాడో మీరు కూడా కమెంట్ చేసేయండి. సో పూజ అయ్యాక చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంక అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి మా వాళ్ళకి ఆకలి ఎక్కువైపోయింది అనమాట, తట్టుకోలేకపోయారు. ఈవెన్ నేను కూడా అనుకోండి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయమంటే చేయలేదన్నమాట. నాతో పాటు ఇంకా పూజ అయ్యాకే తింటామన్నట్టుగా అలాగ ఉండిపోయారు. సో అదే అండి నేను చేసిన లడ్డు ప్రాసెస్ అయితే చెప్తాను. నేను క్యాప్చర్ చేయలేదు. సో అదైతే తర్వాత ఏం చేశానని అయితే చెప్తాను. సో ఇంకా టిఫిన్ ఇంకా ఇద్దరు కూడా కలిసి అరిటాకులోనే భోజనం చేసేద్దామని చెప్పి ఇంకిద్దరం అయితే భోజనాలు పెట్టేసుకున్నాం. రిత్విక్ పూజ జరుగుతుండగానే దేవుడి ముందర పెట్టిన ప్రసాదాలకే కానిచ్చేసాడు. సో ఇంకా ఆఫీస్కి కూడా వెళ్ళాం. సింపుల్గా అలా డెకరేట్ చేసేసాం అనమాట. అంటే అన్ప్లాన్డ్గా అనుకున్నాం అనమాట. సో అదేంటనేది నేను ముందు షేర్ చేశాను. ఇంకా అక్కడ కూడా గణపతి పూజ చేస్తే బాగుంటుంది అనేసి ఇంకెళ్ళేసి అయితే సింపుల్గా ఉన్న వాటితోనే మళ్ళీ అక్కడ డెకరేట్ చేసుకొని సింపుల్గా బుజ్జి గణపతిని అయితే పెట్టేసి పూజ చేసేసుకున్నాము. అండ్ మా ఆయన పూజలో నిండులేండి, అన్నయ్య పూజ చేస్తున్నారు. సో ఫైనల్గా ఇంకా ఆఫీస్లో కూడా పూజ చేసేసుకొని ఇంకా అందరికి కూడా దండం పెట్టుకొని అక్కడ కూడా అందరికీ ప్రసాదాలు అది పంచేసి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసేసి ఇంకా కొద్దిసేపు ఇంకా దేవుణ్ణి పెట్టాం కదా, ఇంక వెంటనే క్లోజ్ చేయకూడదని కొద్దిసేపు అలాగే అక్కడ ఉండేసి వచ్చేసామన్నమాట. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా తీసేయాలనుకున్నాను, ఎందుకంటే ఇంకా అక్కడ హాల్లో కొంచెం ఆ దీపం వెలుగుతూనే ఉండాలి. ఇంకా ఫ్యాన్స్ వేసినప్పుడు అది ఇబ్బంది అవుతుందన్నమాట. హాల్లో ఉంచున్నాను నేను. సో ఇంకా దీపం ఆరుకుని చూసుకోవాలి, ఇంకా మార్నింగ్ ఈవినింగ్ ప్రసాదాలు చూసుకోవాలి, ఇంకా డోర్ క్లోజ్ చేయకుండా చూసుకోవాలి. దేవుని పెట్టాం కాబట్టి ఇంక మేబీ కుదరదేమో మేము ప్లాన్ చేసుకున్నాం నెక్స్ట్ డే వేరే చోటుకి వెళ్ళాలని. సో కుదరదని ఇంకా ప్లస్ ఇంకా డోర్ అయితే క్లోజ్ చేయకూడదు కదండి, ఇంకా దేవుడు ఉంటాడు కాబట్టి సో ఫ్యాన్ వేయకుండా ఉండలేము. ఇంక బాబా అటు ఇటు అక్కడ తిరుగుతూనే ఉంటాడు. సో ఇంకా పక్కనే మా ఇంటి పక్కనే పెద్ద దేవుడిని అయితే ఉంచారు, అక్కడ ఉంచేద్దాం. ఇంక గణపతికి ఎలాగో అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి, ప్రసాదాలు పెడతారు కదా అనేసి ఇంక ఈవినింగ్ అయితే వెలిగించేసి దేవుడిని అయితే తీసుకెళ్ళచ్చు. 6 to 9 లోపు ఎప్పుడైనా తీసుకెళ్దామని ఇంకా మా ఆయన ఆఫీస్లో కూడా తీసుకెళ్ళి పెద్ద దేవుడి దగ్గర వచ్చేసారండి. అక్కడ వాళ్ళు నైట్ క్లోజ్ చేసేస్తారు కదా, ఎందుకు ఇంకెవరో ఉండాలి కదా, ఉండలేరు కాబట్టి సో అక్కడిది ఫస్ట్ తీసుకెళ్ళి ఉంచేసి మళ్ళీ ఇంటికైతే వచ్చారనమాట. సో ఇంక నేను మా బుజ్జి గణపతికి అయితే ఒకసారి ఇంకా మొక్కేసుకొని ఇంకా దిష్టి అయితే తీసి ఎర్రనీళ్ళతో దిష్టి అయితే తీసి ఇంకా బయటకు తీసుకెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. సో అనుకున్నాము మాకు వాటర్ కూడా చెరువు కూడా కొంచెం దగ్గరగా ఉంది, 3 days అలాగా ఉంచుకొని లేదా నిమజ్జనానికి తీసుకెళ్ళాము. ఫుల్ వర్షం ఇంకా అవ్వదులేండి బాబుతో అని చెప్పి ఇంకా అక్కడ పెట్టేసాము అనుకోండి. వాళ్ళు దేవుడితో పాటు అండ్ రోజు ఉంచుకోము అన్నట్టుగా. సో నేను ఇంకా అన్ని అక్కడికి ఇవ్వాల్సినవి అంతా కూడా తీసుకున్నాను. సో రిత్విక్ నేను తీసుకెళ్తాను అన్నాడు అన్నమాట. కొన్ని స్టెప్స్ ఇచ్చాము, మంచిదే కదా ఇంకా దేవుడిని వస్తాయని. సో ఇంటి బయట వరకు రిత్విక్ తల మీద వచ్చాము. సో ఇంకా లడ్డు కూడా అక్కడ ఇచ్చేసానండి, పెద్ద దేవుడి దగ్గర ఉంచమని, ఇంకా ప్రసాదం లాగా పనిచేయమని. అండ్ ఇంకా దేవుడు పత్రి అన్నీ కూడా తీసుకొచ్చేసాను. ఇదే మా ఇంటి పక్కన పెట్టిన పెద్ద దేవుడు అనమాట. చాలా బాగున్నాడు. ఆల్రెడీ మా కాలనీలో అందరికీ తీసుకెళ్ళి ఉంచేశారు అక్కడ. సో నా లడ్డు అక్కడ పెట్టారు చూడండి, దేవుడి ముందర కాళ్ళ దగ్గర పెట్టారు. ఆల్రెడీ వాళ్ళ హ్యాండ్లో అనేది పెట్టారు. సో ఇంక ఇంటికి వచ్చేసి ఇంకా అదంతా దేవుడి దగ్గర పెట్టినవన్నీ కూడా క్లీన్ చేసేసి ఇంకా దేవుడికి యూజ్ చేసిన సిల్వర్ దీపాలు, ఇంకా ప్రసాదం కోసం యూజ్ చేసిన కప్స్ అన్నీ కూడా ఇంక ఇవి సపరేట్ చేసేస్తాం కాబట్టి అన్నీ ఇంక నైటే వాష్ చేసేసాను క్లీన్ చేసి. మళ్ళీ ఇంకా మార్నింగ్ మళ్ళీ ఒకలా అయిపోద్ది, అవి ప్రసాదం ఉంచాం కదా ఇంకా ఆయిల్ అంతా ఉంటాయని ఇంకా అన్నీ కూడా నీట్గా తోమేసి తుడిచి ఎక్కడికక్కడ ప్యాక్ చేసి పెట్టేశానండి. సో ఆల్రెడీ నేను చెప్తున్నాను మీకు టిప్ కూడా, సిల్వర్ కానీ ఇలాంటివి దేవుడికి అప్పుడప్పుడు యూజ్ చేసే సామాన్లు బ్లాక్ అవ్వకుండా ఎక్కువ డస్టీ అవ్వకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవాలి. సో తర్వాత కూడా నెక్స్ట్ డేనో ఆ 5 days ఆ 3 days ఎప్పుడైతే మీరు క్లీన్ చేస్తారో అప్పుడు నీట్గా తుడిచేసి కవర్స్ ఉంటాయి కదండి, వైట్ కవర్స్ మన దగ్గర మనం యూజ్ చేసేవి వెంటనే ఇస్తారు కదా మనకి సరుకుల్లో అప్పుడల్లా.
సో ఆ కవర్స్లో వేసి ఉంచేసామనుకోండి, సో మనం ఎలా అయితే తోమి ఉంచుతామో 99% అలాగే ఉంటాయండి. నెక్స్ట్ మీరు ఎప్పుడు తీసినా సరే, సో దాంట్లో టైట్గా గాలి వెళ్ళకుండా పిన్ చేసుకుంటారో లేదా ఫోల్డ్ చేసేసుకుంటారు, మన ఇష్టం అనమాట. సో నేనైతే ఆల్మోస్ట్ అలాగే చేస్తాను. సో నీట్గా ఎప్పటికప్పుడు తుడిచేసి ఇంకా అప్పటికప్పటికి కవర్స్లో పెట్టి పేపర్స్లో చుట్టేసి కవర్స్లో పెట్టి ప్యాక్ చేసేస్తాను అనమాట. సిల్వర్కి సపరేట్ ఇవి. ఇంకా దేవుడికి నెక్స్ట్ అయితే మనం ఇంకెప్పుడు యూజ్ చేస్తామో అప్పటిదాకా ఇంకా ఆల్మోస్ట్ ప్లేట్స్ దేవుడికి సపరేట్ యూజ్ చేస్తాం కదా, అవన్నీ కూడా ఇంకొక బ్యాగ్లో అయితే నీట్గా ప్యాక్ చేసి దీపాల దగ్గర నుంచి యూజ్ చేసి డెకరేషన్ ఫ్లవర్స్ అన్నీ దేవుడికి సంబంధించినవన్నీ ప్యాక్ చేసి ఉంచేస్తాను. నేను లాస్ట్ ఇయర్ కూడా టిప్ చెప్పుకున్నాను ఇది. సో నేనైతే ఫాలో అవుతున్నాను, నాకైతే బాగా వర్కౌట్ అయిందండి. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా అలా యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయండి. అలా బ్యాగ్స్లో కవర్స్లో పెట్టేసామనుకోండి అస్సలు ఏమవ్వదనమాట. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 4 years నుంచి యూజ్ చేస్తున్నాను. ఏ ఫెస్టివల్ వచ్చినా యూజ్ చేస్తాను. స్టిల్ ఇప్పటికీ ఓపెన్ చేశాను అనుకోండి, ఇప్పుడు చూడండి నా చేతిలో ఉన్నవి ఇప్పటికీ తెలుస్తుంది, ఇప్పుడే కొన్నానేమో అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇలా యూజ్ చేసుకోవడం వల్ల అసలు నెక్స్ట్ టైంకి బాగుంటుంది అనమాట. స్టిల్ ఇప్పటికి కూడా నాకు అవి ఇప్పుడే కొన్నానా అన్నట్టుగా ఉంటుంది. ఆల్మోస్ట్ 3 years నుంచి అనమాట. ప్రతి ఫెస్టివల్కి యూజ్ చేస్తాను. అయినా వెంటనే నేను మళ్ళీ తీసి క్లీన్ చేసి అలా ప్యాక్ చేసి ఉంచుతాను కాబట్టి నెక్స్ట్ టైంకి మళ్ళీ నాకు అలాగ అనిపిస్తాయి, ఇప్పుడే కొన్నానా అన్నట్టుగా ఉంటాయి అనమాట. సో అదే నేను యూజ్ చేసే టిప్ అనమాట ఇవి బాగుండడానికి. అండ్ ఇంతే అండి ఈ వీడియో. మా సింపుల్ గణపతి పూజ అయితే అయిపోయింది వర్షంలో. ఇలా అయిందనమాట మా గణపతి పూజ. హ్యాపీగా పూజ చేసుకున్నాము, ప్రసాదాలు తిన్నాము. సో ఈవినింగ్ బొజ్జి గణపతిని పెద్ద గణపతి దగ్గర అయితే పెట్టేసి వచ్చేసామండి. సో ఇంకా ఈ సరౌండింగ్స్లో చాలా మంచిగా పెట్టారు. సో ఒకరోజు వీలు చూసుకొని అన్నీ కూడా మా ఏరియాలో చుట్టుపక్కల పెట్టిండేవన్నీ కూడా మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తానండి. సో వెళ్ళాలి, చాలా పెట్టారంట. 1,00,000 చీరలతో ఈసారి అయితే గాజువాకలో వినాయకుని పెట్టారండి లంకా మైదానంలో. అండ్ అలాగే 1,00,000 దీపాలతో 1,00,000 దీపాలతోనే ఒక వినాయకుని పెట్టారు. సో చెప్పారు ఫ్రెండ్స్ వెళ్ళాలి. సో వీలు చూసుకొని సండే కానీ అలా ఎప్పుడైనా మా ఇంటికి వీలైనప్పుడు ఇంక బాబుకి కుదిరినప్పుడు సో ఇలా చూసుకొని అయితే వెళ్ళేసి వచ్చి మా చుట్టుపక్కల వైజాగ్లో నేను కవర్ చేయగలిగే ఏరియాల్లో వినాయకులన్నీ కూడా చూపిస్తానండి. ఫైనల్గా ఇదే అండి వీడియో. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింది ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.